రామ్ చరణ్ గారికి ట్విన్స్ పుట్టారు. సో, రీసెంట్‌గా అపోలో హాస్పిటల్ దగ్గర చిన్నపాటి రచ్చ జరిగింది. దాని గురించి ఆల్రెడీ మనం మాట్లాడేసుకున్నాం వీడియోలో. సో, ఇప్పుడు ఎస్పెషల్లీ దాని గురించి చాలామంది చాలా రకాల వాళ్ళ ఒపీనియన్స్‌ని షేర్ చేసుకున్నారు. బట్ ద థింగ్ ఈస్ సో, మన మై ఫేవరెట్ జర్నలిస్ట్ అక్క తులసి చందు గారు రీసెంట్‌గా ఒక వీడియో చేశారు నిన్న. సో, నో సివిక్ సెన్స్ అని పెట్టి ఒక వీడియో చేశారు. సో, దాంట్లో వీడియోలో రామ్ చరణ్ గారు ఏదైతే అక్కడికెళ్లారో, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఎవరైతే వచ్చి అక్కడ హడావుడి చేశారో, మేబీ దాన్ని అడ్రెస్ చేస్తూ, దాన్ని క్వెషన్ చేస్తూ, దాన్ని తప్పు అని చెప్తూ, తులసి చందు గారు వీడియో చేశారు. విచ్ ఈస్ నథింగ్ రాంగ్ అనమాట ఆ వీడియోలో. బట్ ఆ వీడియోలో మాట్లాడుతూ చిరంజీవి గారు గతంలో ఒకసారి ఒక వీడియోలో ఎక్కడో సమ్‌వేర్ ఒక ఆడియో ఫంక్షన్‌లోనో ఎక్కడో ఒక మాటన్నారు. మా ఇంట్లో అందరూ అమ్మాయిలు ఎక్కువైపోయారు. మనవరాళ్ళు. మొత్తం లేడీస్ హాస్టల్ లాగుంది. వారసుడి కోసం వెయిట్ చేస్తున్నాను. మరి చూడాలి ఆ అవకాశం తొందరలో ఉంటదేమో అని ఒక మాటన్నాడు. అసలు దాన్ని చాలా తప్పుగా చాలామంది మాట్లాడేశారు. ఆయన అన్న మాట ఏముందిరా అంటే వారసుడు కావాలి అన్నాడు. వారసుడు కావాలి అని అన్నాడు అంతే ఆయన. దాన్ని పట్టుకొని అనింది చిరంజీవి గారు గాబట్టి, మాట్లాడితే ప్రతి ఒక్కరికి వ్యూస్ ఒస్తాయి కాబట్టి సమ్‌వేర్ ఇంక అక్కడి నుంచి మొదలుపెట్టారు. వారసులేనా? వారసురాలు లేరా? ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేదా? ఆడవాళ్ళకి హక్కులు లేవా? ఆడవాళ్ళని తొక్కేస్తున్నారు. ఆడవాళ్ళని అణిచేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు. ఆ మనిషి అన్న దాంట్లో ఏమన్నా తప్పుందా పోనీ ఆ టైంలో అంటే లేదు. ఒక్క పర్సెంట్ కూడా నాకెక్కడ తప్పు కనపడల. ఆయన ఆయన సినీ జీవితానికి ఒక వారసుడు కావాలి అని అనుకున్నాడాయన. ఇప్పుడు మనవరాళ్ళతో నాకు ఆడుకోవడానికి ఇబ్బందుందనో, లేకుంటే మనవరాళ్ళు నాకు ఆడపిల్లంటే నాకు నచ్చదనో, నాకు ఒక మగపిల్లోడు కావాలనో ఆయన అనలా. ఆయన ఒక సినీ జీవితానికి ఒక వారసుడు కావాలి అనుకున్నాడు. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఫ్యామిలీలో అయినా గాని పెరిగే కొద్దీ అమ్మాయిలైతే వాళ్ళు ఆ సొసైటీలో వాళ్ళు చూసే దాన్ని బట్టి, వాళ్ళ విధానాన్ని బట్టి వాళ్ళ మైండ్ చేంజ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళని ఇండస్ట్రీలోకి రావాలా? వద్దా? అనే దానికి 50% ఛాన్సెస్ ఉంటాయి. వచ్చేవాళ్ళు వస్తుంటారు. రాని వాళ్ళు రాకపోతుంటారు. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. పెరిగే క్రమంలో ఓకేనా. బట్ అదే ఆ అబ్బాయి అయితే డెఫినెట్‌లీ ఆ కల్చర్‌ని చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకుంటారు కాబట్టి వాడికి ఆ ఇంట్రెస్ట్ అనేది ఉంటది కాబట్టి ఫ్యూచర్‌లో సో ఆహ్, వాళ్ళ వంశం తరపున ఆయనకు ఆ చిరంజీవి గారి వారసత్వాన్ని రామ్ చరణ్ గారి కొడుకు ముందుకు తీసుకెళ్తారు వాళ్ళ లెగసీని అని ఆయన అనుకుంటున్నాడు కాబట్టి ఒక వారసుడు కావాలి ఆయన నట జీవితానికే ఫర్దర్‌గా లెగసీని కంటిన్యూ చేయడానికి అని అన్నాడు. ఒక్క పర్సెంట్ అయినా తప్పుందా? లేదు. సో, దీన్ని కోట్ చేస్తూ తులసి చందు గారు ఒక మాట మాట్లాడారు. అక్కడికి రావడానికి అంతమంది అక్కడ గలబా చేయడానికి కారణం ఎవరు? ఏంటిది మనం ముందు మాట్లాడుకుందాం గానీ, తులసి చందు గారు ఏం మాట్లాడారంటే, చిరంజీవి గారు గతంలో ఒక మాట మాట్లాడారు కాబట్టి, వాళ్ళు అక్కడికి రావాల్సొచ్చింది. చిరంజీవి గారే అలా మాట్లాడారు గాబట్టి, వాళ్ళు దానికి అక్కడ వారసుడు పుట్టాడు కాబట్టి వాళ్ళు దాన్ని సెలబ్రేట్ జేసుకోవడానికి వచ్చారు అని చెప్పి మాట్లాడారు. మాట్లాడుతూ ఆ పేట్రియార్కల్ మైండ్ సెట్ ఉంది చిరంజీవికి. అంటే లైక్ పురుషాహంకార మైండ్ సెట్ అనేది చిరంజీవి గారికి ఉంది కాబట్టి, లేడీస్‌ని ఆ అమ్మాయిల వారసత్వాన్ని ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి, మగ పిల్లోడే కావాలని అనుకున్నాడు కాబట్టి, ఆయన అనుకున్నాడు చాలా గట్టిగా అనుకున్నాడు కాబట్టి, దానివల్లే ఇంతమంది చిరంజీవి గారికి మనవడు పుట్టాడు కాబట్టి, ఇంతమంది వచ్చారు అక్కడికి హడావుడి చేయడానికి అని చెప్పి వేరేలాగా మాట్లాడారు. అంటే అక్కడ చిరంజీవి గారిని తీసుకురావాల్సిన అవసరం అసలు 1% కూడా లేదు. కంప్లీట్‌గా అది ఫ్యాన్స్ తప్పు. నెక్స్ట్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌ది తప్పు. ఎందుకంటే అక్కడ హాస్పిటల్ దగ్గర చిరంజీవి గారు వాళ్ళ మనవడు ఇలా జరుగుతుంది అన్నప్పుడు ఎక్కువ మందికి అక్కడికొస్తున్నారు అన్నప్పుడు తెలుస్తుంది. అప్పుడు పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి ఇన్ఫర్మేషన్ ఉంటది డెఫినెట్‌లీ. వాళ్ళు అంటే కన్సర్న్ డిపార్ట్‌మెంట్స్‌కి ఇన్ఫర్మేషన్ వీళ్ళిచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళకంటే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిద్ది కదా! అక్కడ సిట్యుయేషన్ అర్థమైద్ది కదా! ఎక్కువ మంది క్రౌడ్ వస్తున్నప్పుడు. అక్కడ వాళ్ళు కంట్రోల్ చేయాలి. అక్కడ కంట్రోల్ చేయకపోవడం అనేది వాళ్ళ తప్పు. సెకండ్ కొంచెం గూడా బుద్ధి జ్ఞానం లేకుండా పిల్లోడి చేతిలో ఒక చిన్న పాప ఆయన భుజం మీద ఉంది. రామ్ చరణ్ గారి భుజం మీద ఉంది అనేది కూడా కొంచెం గూడా జ్ఞానం లేకుండా మీదకి వెళ్ళిపోవడము, అతన్ని లాగటము, పుల్ చేయటం అనేది ఫ్యాన్స్ తప్పు. డెఫినెట్‌లీ వీళ్ళ తప్పు. చిరంజీవి గారి తప్పే ఉంది. అక్కడ చిరంజీవి గారి ఎవరైతే ఆ ఉపాసన గారు ఎవరైతే ఉన్నారో, అక్కడ డెలివరీ చేసుకుంటారని చెప్పి సమ్‌వేర్ ఎక్కడో ఎవరో పెట్టారు పోస్ట్. ఒక పోస్ట్ పెట్టారు. దానివల్ల వీళ్ళొచ్చారు. అండ్
దాని తరువాత చిరంజీవి గారు బయటకొచ్చిన తర్వాత ఆయన హ్యాపీ మూమెంట్ ఆయన షేర్ చేసుకున్నారు. ఇట్లా నాకు ట్విన్స్ పుట్టారు. ఒక మనవరాలు, ఒక మనవడు పుట్టారని చెప్పి ఆయన ఒక మాట చెప్పారు. దాని తర్వాత చాలామందొచ్చారు. అలా చాలామంది చెప్తారు. సెలబ్రిటీస్ ఎవ్వరైనా కానీ వాళ్ళ లైఫ్‌లో ఏది జరిగినా గానీ అది వాళ్ళ అభిమానులకి అది చాలా ఇంట్రెస్టింగ్‌గా విషయంగానే ఉంటది. ఇప్పుడు అలా అని చెప్పి వాళ్ళు చేసింది తప్పని. వాళ్ళు చేసింది 100% తప్పు. ఎందుకంటే ఆ చిన్న పాపకి ఏవైనా ఉండుంటే దాన్ని ఎవరు ఏమీ చేయలేరు. కాబట్టి అది వాళ్ళు కంప్లీట్‌లీ వాళ్ళ తప్పు. అది వాళ్ళ తప్పు తప్పితే చిరంజీవి గారి తప్పేముందక్కడ? ఆ చిరంజీవి గారు ఆ రోజు అప్పుడెప్పుడో ఆ మాట మాట్లాడడం వల్ల వీళ్ళు ఇక్కడికొచ్చారు అని అనడం అది ఇంకెంత వరకు కరెక్ట్ అనేది. ఏదైనా కొంచెం సెన్సిబుల్‌గా మాట్లాడాలని అంటా నేను. చిరంజీవి గారు మాట్లాడడంలో అసలు ఆ మాట మాట్లాడడం బట్టి ఇలా జరిగింది. అసలు చిరంజీవి గారు అలా ఎలా మాట్లాడతారు? ఆడవాళ్ళ వారసత్వం కాదంటే చిరంజీవి గారి అమ్మాయి. ఆమె ఒక ప్రొడ్యూసర్‌గా మారింది. ఒక 2 సినిమాలు తీసింది. మరి చిరంజీవి గారు ఎంకరేజ్ చేశారు గదా! ఎంకరేజ్ చేశారు గదా! చిరంజీవి గారి కూతురు ఎవరైతే ఉన్నారో పెద్ద కూతురు సుస్మితా కొణిదెల గారు తనకి ఆ రంగంలో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అలా ఎంకరేజ్ చేశారు. నిహారిక కొణిదెల గారు ఉన్నారు నాగబాబు గారి కూతురు. ఆమె యాక్టరే గదా! దాని తర్వాత ప్రొడ్యూసర్‌గా మారారు గదా తను. ఎవరికి ఎలా ఇంట్రెస్ట్ ఉంటే అలా ముందుకు తీసుకెళ్తున్నారు. అంతేగాని అసలు చిరంజీవి గారు అమ్మాయిల్ని ఎంకరేజ్ చేయరు అన్నట్టుగా మాట్లాడారు తులసిచంద్ గారు. అమ్మాయిల్ని ఎంకరేజ్ చేయకపోతే వాళ్ళ కూతుర్ని నేను ఎంతో కొంత ఇస్తాలే అమ్మ నా ఆస్తిలో కొంచెం ఇస్తాను నువ్వు ఇంట్లోనే ఉండు అని చెప్పొచ్చు కదా! ఆయన ప్రతిసారి ప్రతి ప్రోగ్రామ్‌కి ఎక్కడ బయటకొచ్చినా గానీ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ చెల్లెల్ని కూడా తీసుకొని ఆయన ప్రోగ్రామ్స్‌కి వస్తుంటారు. ఆయన అడ్రెస్ చేస్తుంటారు. ఏదో సందు దొరికింది కదా! మాట్లాడాలి అని చెప్పి తులసి చందు గారనే కాదు. చాలామంది గూడా మాట్లాడుతున్నారు. చిరంజీవి గారికి సూక్తులు, నీతులు నేర్పిస్తున్నారు చాలామంది. మగపిల్లోడు అని మీరన్నారు. చూసారా అది ఇది ఆడవాళ్ళు ఎక్కడ తక్కువ ఏంది అని. చాలా బయట వేరే ఫ్యాన్స్‌కి సంబంధించిన వాళ్ళు కూడా లేదా వేరే పొలిటికల్ పార్టీస్‌కి సంబంధించిన వాళ్ళు కూడా స్పేస్‌లు పెట్టి కూడా మాట్లాడుతున్నారు. నేను గమనించాను నిన్న. ఫర్ ఎగ్జాంపుల్ బాలయ్య బాబు గారున్నారు. బాలయ్య బాబు గారికి 2 కూతుర్లు, 1 కొడుకు. బాలయ్య బాబు గారి కొడుకు రేపో ఎల్లుండో బాలయ్య బాబు గారి కొడుకు రేపో ఎల్లుండో ఆయన కూడా ఎంట్రీ ఇస్తారు. బాలయ్య బాబు గారు కొడుకు పుట్టినరోజుకి సెలబ్రేషన్స్ చేస్తారు గానీ, బాలయ్య బాబు గారి 2 కూతుర్లో ఎవ్వరి బర్త్‌డేకైనా సెలబ్రేషన్స్ చేస్తారా? చేస్తారా ఎవరి బర్త్‌డేకైనా? చెయ్యరు. అహా! అక్కడ ఫ్యాన్స్ అలా ఉంటారు. ఓకేనా? అప్పుడు బాలయ్య బాబు గారు ఎక్కడైనా చెప్పారా? పోనీ ఆ మాట ఎప్పుడైనా బాలయ్య బాబు గారు అన్నారా? నాకు ఆడపిల్ల నాకు మగ వారసుడు కావాలి, అది కావాలి. బాలయ్య బాబు గారు ఎక్కడ చెప్పలేదే. అలా చెప్పలేదు గదా! అప్పుడు బాలయ్య బాబు గారి కూతుర్ల బర్త్‌డేలు గూడా చెయ్యాలి గదా! ఫ్యాన్స్ అలా ఉంటారు. ఓకేనా? ఫ్యాన్స్ అలా ఉంటారు. దానికి చిరంజీవి గారు ఆ మాట అన్నారు గాబట్టి వాళ్ళందరూ అక్కడికొచ్చారు. వాళ్ళు కొంతమంది అక్కడ చిరంజీవి గారు ఎవరైతే కోడలి ఉపాసన గారు ఎవరైతే ఆ డెలివరీ ఉందో అది తెలిసే వచ్చారు వాళ్ళకి. అప్పుడు మగపిల్లోడు పుట్టారో, ఆడపిల్ల పుట్టారో తెలియక ముందే చాలామంది అక్కడికొచ్చారు. మగపిల్లోడు కూడా పుట్టారన్న తర్వాత ఇంకొంతమందొచ్చారు. ఓకేనా? అసలు ఎవరు పుడతారో కూడా వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు రావడానికి అక్కడున్న చిరంజీవి గారు ఆ మాటలు మాట్లాడడానికి సంబంధం ఉంది. దానికెందుకు అసలు చిరంజీవి గారిని ఎందుకు అంతలా టార్గెట్ చేయాల్సొస్తుందో నాకర్థం కావట్లేదు. నేనేం చిరంజీవి గారి అభిమానిని గాను, మెగా ఫ్యామిలీ అభిమానిని కాను. జస్ట్ క్వెషనింగ్ అనమాట. అంటే ఏదైనా మనం ఒక అడ్రెస్ చేస్తున్నాము తులసి చందు గారు జర్నలిస్ట్. వేరే వాళ్ళు వేరేగా మాట్లాడారంటే యాంటీ ఫ్యాన్స్ మాట్లాడారు కాలో లేకుంటే యాంటీ పార్టీ వాళ్ళు మాట్లాడారంటే ఒక అర్థం, పరమార్థం. జర్నలిస్ట్ గదా! ప్రాపర్‌గా రిపోర్ట్ చేయాలి గదా! తులసి చంద్ గారు ఎందుకు చిరంజీవి గారు అలా మాట్లాడారు కాబట్టి వీళ్ళు అక్కడికి వచ్చారు అని అనడము, దాంతో పాటు ఆయన మైండ్ సెట్ గురించి మాట్లాడడం అనేది అంత కరెక్ట్ కాదేమో అనిపించింది నాకు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటది. చిరంజీవి గారు మనవడొస్తే ఖచ్చితంగా సినిమాల్లో ఉంటాడు, చేస్తాడు అని ఆయనకి నమ్మాడు. మనవరాలకి ఆ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు పోయే కొద్దీ. మనవడికైతే ఖచ్చితంగా ఆ ఇంట్రెస్ట్ వచ్చుద్ది అని ఆయన నమ్ముతున్నాడేమో. ఆయన చూసిన దాన్ని బట్టి ఆ పరిస్థితులను బట్టి. ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆడవాళ్ళు సినిమాలోకి వస్తే సినిమాల్లో యాక్ట్ చేస్తుంటే ఎంత ఘోరంగా మాట్లాడుతుంటారు. బయట ఆడవాళ్ళని సొసైటీలో ఎంత దారుణంగా ట్రోల్స్ చేస్తుంటారు. పాలిటిక్స్‌లోకి వస్తేనే ఒక ఆడవాళ్ళని ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారు. ఎంత క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం రెగ్యులర్ పాలిటిక్స్‌లో. చూడట్లేదా? చూస్తున్నామా లేదా? చూడట్లేదా? మరి అలాంటి వాళ్ళు ఎవ్వరైనా గానీ అందులో చిరంజీవి గారి లాంటి వ్యక్తి ఆయన అసలే చాలా సున్నితంగా ఉంటారు ఆ మనిషి. అలాంటిది ఆయనకి ఎందుకు అని అనుకోని ఉండొచ్చేమో. ఎందుకంటే ఈ పరిస్థితులన్నీ చూసారు గదా ఆయన. ఇలాంటి పరిస్థితులను ఆయన చూసినప్పుడు ఎందుకని కూడా ఉండొచ్చు. మనవడైతే ఒక ముందుకు వస్తాడు, లెగసీ ఉంటదని చెప్పి ఆయన అనుకోనుండొచ్చు. రకరకాల కారణాలుంటాయి ఆయన అనడానికి ఆ మాట.
ఒకటే పట్టుకొని ఆయన మైండ్ సెట్ గురించి మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. సో, తులసి చందు గారు మాట్లాడారు కాబట్టి తులసి చందు గారి ద్వారా అందరికీ చెప్తున్నాను. అక్కడ ఆయన అనడంలో తప్పే లేదు. దాన్ని హైలైట్ చేస్తూ, దాన్ని కోట్ చేస్తూ మాట్లాడడం అనేది సో, వేరే ఇంటెన్షన్స్ ఏవైనా ఉండి అలా మాట్లాడుంటారేమో సో, తులసి చందు గారు అని అనిపిస్తుంది తప్పితే, అంటే చిరంజీవి గారిని ఒక మాట అంటేనో, చిరంజీవి గారిని వేలెత్తి చూపిస్తేనో సో, వ్యూస్ వస్తాయని అనుకునే వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు. సో, ఎందుకంటే ఆయన చరిష్మా అలాంటిది కాబట్టి స్టిల్ ఇప్పటికి కూడా అనుకుంటారు. బట్ నేనేమంటానంటే సో, నార్మల్ ఆడియన్స్ మైండ్ సెట్ సో, నార్మల్ వ్యక్తుల మైండ్ సెట్ ఎలా ఉంటదంటే సో, ఎవరైనా గాని వాళ్ళ ఇష్టాలను బట్టి వాళ్ళు ముందుకెళ్తుంటారు. ఇప్పుడు చిరంజీవి గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పాపో ఎవరో హీరోయిన్ అవుతాను అంటే ఆయన ఆపింది లేదు. ఆయన ఆపేది కూడా ఉండదు. వాళ్ళ ఇష్టం ఉంటది. కంప్లీట్‌లీ వాళ్ళ చాయిస్. ఓకేనా? బట్ అబ్బాయి అయితే ఖచ్చితంగా హీరో అవుతాడు. నా వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తాడని నమ్ముతున్నాడు. అలా నమ్మటంలో తప్పే లేదు. ఓకేనా? సో, తులసి చందు గారిని నేనేమంటానంటే సో, తను చాలా బాగా వీడియోస్ చేస్తారు. తులసి చందు గారి వీడియోస్ మనం చూస్తూ ఉంటాం రెగ్యులర్‌గా. చాలా బాగా చేస్తారు. బట్ ఎందుకో ఇప్పుడు ఈ విషయాన్ని కూడా అడ్రెస్ చేయడంలో కూడా తప్పు అనిపించలేదు నాకు తులసి చంద్ర గారిది. బట్ చిరంజీవి గారిని అనవసరంగా డ్రాగ్ చేశారేమో ఆ ఇష్యూలోకి. దానివల్ల వాళ్ళందరూ వచ్చారు. చిరంజీవి గారిదే తప్పు అన్నట్టుగా వీడియోలో చెప్పారు తులసి చంద్ర గారు. నాకెందుకో అది నచ్చలేదు. సో, అదన్నమాట సంగతి. సో, మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. చిరంజీవి గారు అన్న మాటలు కరెక్టా? తప్పా? సో, తులసి చంద్ర గారు కరెక్టా? తప్పా? అనేది కూడా మీరు కామెంట్ చేయండి. సో, ఈ మొత్తం హోల్ సినారియో మీద మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. అండ్ జై హింద్.